హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి. దొండకాయ పచ్చడికి మిరపకాయలు, ధనియాలు తీసుకోవాలి. అలాగే టమాటా, ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకుని, దొండకాయ పచ్చడిలో మనకి ఇంపార్టెంట్ అయిన దొండకాయ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి మిరపకాయలు, ధనియాలు వేసి ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. అదే ప్యాన్లోనే ఆయిల్ సరిపోదు అనుకుంటే కొంచెం ఆయిల్ వేసి టమాటా, ఉల్లిపాయ కూడా వేసి అందులోనే ఫ్రై చేసుకోవాలి. టమాటా, ఉల్లిపాయ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనకు కావాల్సిన కొంచెం చింతపండు అయితే వేసుకొని అందులోనే ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లోనే ఇంకొంచెం దొండకాయలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా మిక్సీకి అయితే పట్టేసుకున్నామంటే మన ఎంతో టేస్టీ దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్.